మీరు ఆలోచిస్తే అక్కడ ఒక మాట ఉంటుందండి, ఆశ్చర్యాన్ని కలిగించే మాట. ఎప్పుడైతే దావీదుని సౌలు చంపాలనుకుంటాడో, ఈట విసిరినప్పుడు దావీదు గారు 2 మార్లు తప్పించుకుంటారో, వెంటనే ఏం జరిగిందో మీరు చూస్తే కంటిన్యూషన్‌లో మీరు చూడండి. వెంటనే ఏం జరిగిందండి? 12వ వచనం మనం చూస్తే, యెహోవా తనను విడిచి దావీదుకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. మనకి ఒకడు భయపడాలంటే అది మన బలంతో కాదు ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నారు అనే విషయం వాడికి అర్థమైతే ఆటోమేటిక్గా భయం వస్తుందండి. అంటే మనం ఏం చేయలేనప్పుడు, ఒకడు మన మీద శత్రుత్వం పడినప్పుడు, ఒకడు మన మీద పగ పట్టినప్పుడు మనం ఏం చేయాలండి? ఇంతకీ మన బలాన్ని చూపించే ప్రయత్నం చేయాలా? లేదంటే గనక దేవునికి ఇష్టంగా ఉండే ప్రయత్నం మనం చేయాలా? ఏది చేయాలండి? దేవునికి ఇష్టంగా ఉండే పని గనక మనం చేస్తూ ఉంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు మనం వెళ్తూ ఉంటే కనుక, మన వెనక దేవుడు ఉన్నారు అనే విషయం ఆటోమేటిక్గా ఎదుటివాడికి అర్థమవుద్ది. ఎదుటివాడికి అర్థమైతే ఆటోమేటిక్గా వాడి గుండెల్లో ఏమొస్తుంది? భయం. అది మన శక్తిని బట్టి రాదు, మనం వేసిన స్కెచ్ బట్టి రాదు, మనం వేసినటువంటి ప్రణాళిక బట్టి రాదులే, కానీ ప్రభు చిత్త ప్రకారంగా వస్తుంది. కనుక మనం వాళ్ళతో భయపెట్టాలనే ప్రయత్నాలు చేయడం కాదు ప్రియులారా. మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉండేలాగా మన జీవితాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే కనుక ఆటోమేటిక్ ఎదుటి వారికి ఏమైపోద్ది? భయం కలుగుద్దండి. ఈ సందర్భమే కాదండి, ఇంకో సందర్భాన్ని మనం చూస్తే సౌలు గారు ఇంకా ఉండరండి. మనం చూస్తే మనం అదే 18వ అధ్యాయంలోకి వచ్చాం అనుకోండి. 18వ అధ్యాయంలోనే 18వ అధ్యాయం మనం చూస్తే 29వ వచనం మనం చూద్దాం. 29వ వచనం మనం చూస్తే, దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. చాలా చక్కగా ఉందో. కంటిన్యూషన్లో మనం చూస్తానండి. ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడలను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తింపగా రాజు సౌలు సేవకులందరికంటే పేరు బహు ప్రసిద్ధికెక్కెను. చూసారా చక్కగా ఉందో. అంటే ఎప్పుడైతే వివేకం కలిగి మనం నడుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని యెడల భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో, ఎంతమంది మనల్ని చంపాలనుకున్నా, ఎంతమంది మన ఉద్యోగాన్ని తీసేయాలనుకున్నా, ఎంతమంది మనల్ని ఈ భూమి మీద నుండి లేకుండా చేద్దాం అనుకున్నా, ఎంతమంది మన మీద ఎన్ని పన్నాగాలు పన్నా, దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ దేవుని చిత్త ప్రకారంగా మనం ఉంటే గనక, అది మనం భరించలేనంత శ్రమగా మనకు కనిపించినప్పటికీ ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఇంకొక విషయం నేను క్లోజ్ చేస్తానండి. మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, బ్రదర్ మీకు తెలియదండి, అలాంటి సమస్యలు ఎవ్వడు బ్రతకడండి, నిజంగా చావే పరిష్కారం అండి అంటూ ఉంటారు. అవి నేను భరించలేనండి, మీకు తెలియదండి, మీకు తెలిస్తే ఎలా మాట్లాడతారని అంటూ ఉంటారండి. ఏమండి, ఇంకా దావీదు గారి జీవితంలో నుంచి మనం ఆలోచించినట్లయితే కనుక, కొడుకే దావీదు గారిని చంపాలనుకుంటారండి. కడుపును పుట్టినటువంటి కొడుకే దావీదుని చంపాలనుకుంటాడు. ఇంతకంటే పెద్ద కష్టాలని ఒక రాజు చంపాలనుకోవడం అంటే అంతకంటే పెద్ద కష్టాలండి. మీరు ఆలోచించాలి. ఎంతకంటే పెద్ద కష్టాలు నువ్వు ఫీల్ అయితే కనుక దేవుని మాట కూడా ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక క్లోజ్ చేసేసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చూసారా చక్కగా ఉంది. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే, చూసారా చక్కగా ఉంది, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయను. ఏమంటే మనం భరించగలిగినంత కంటే ఎక్కువ కష్టాలు మన దగ్గరికి రావండి. ఆ స్టేట్మెంట్ రాంగ్. మనం భరించలేకపోతున్నాము, దేవుడు నా జీవితంలో భరించలేని, సహించలేని, ఓర్చుకోలేని ఎక్కువ కష్టాలు నా జీవితంలో పెట్టేస్తున్నారని మనం మాట్లాడతాం చూసారా, అది నిజంగా
అబద్ధం. ఎందుకంటే మనం భరించగలిగినంత కంటే, మనం ఓర్చుకోగలిగినంత కంటే, మనం సహించగలిగినంత కంటే కూడా ఎక్కువ సమస్యలు దేవుడు మన జీవితంలోకి రానివ్వరు. అంతేకాదు, ఏదైనా ఒక సమస్య మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తున్నారంటే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని కూడా ఆయన కలగజేస్తున్నారు. ఆ మార్గాన్ని మనం గుర్తించాలి. ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఆ మార్గాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంతేగాని దేవుడు ఏం చెప్తున్నారనేది మనం అసలు చూసుకోకుండా, దానికి సంబంధించినటువంటి కీ పాయింట్ ఎక్కడుందో మనం అనాలిసిస్ చేయకుండా, మనకిష్టం వచ్చినట్టుగా మనం ఉంటే, అది నిజంగా ఆ సమస్యకి పరిష్కారం ఎప్పటికీ రాదండి. ఒకటే మనం గుర్తుంచుకోవాలి. మన విజయాన్ని ఎప్పుడు గూడా ఎదుటివారి మాటల్లో కాదు, ఎదుటివారి ఊహల్లో కాదు, ఎదుటివారి కళ్ళల్లో కాదులే గానీ, దేవుని యొక్క సన్నిధిలో మనం వెతకాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం వెతుక్కోవాలి. మనం గెలిచినా, గెలవకపోయినా, ఓడినా, ఏది జరిగినా గానీ మనం ఏం చేయాలయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటూ, దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళగలిగితే గనక ప్రియులారా, మనం ఎంతమంది మన మీదకి ఎన్ని రకాల పన్నాగాలు పన్నినా గానీ, ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన యొక్క చిత్త ప్రకారం మనం వెళ్ళగలిగితే కనుక, మనం ఎక్కడున్నా గానీ, అడవుల్లో ఉన్నా గానీ, అందరికంటే గొప్పగా ఉండగలం. లేదు అనుకుంటే గనక రాజసింహాసనం మీద ఉన్నా గానీ రగిలిపోతూ ఉంటామండి. దానివల్ల ఏం ఉపయోగం అండి? సౌలు గారు ఎక్కడున్నారండి? రాజసింహాసనం మీద ఉన్నారు. హృదయం అంతా రగిలిపోతా ఉంది. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన జీవితంలో నెరవేరట్లేదు. దేవునికి చిత్త ప్రకారంగా ఉండట్లేదు ఆయన. దేవుడు విడిచిపోయి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ నరక వేదన దేనికంటారండి? అదే దావీదు గారిని మనం చూస్తే అడవుల్లో ఉన్నా గానీ ప్రపంచం అందరికంటే బాగున్నాడు ఆయన. నా కొండ, నా కేడెమ, నా కోట, ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఎక్కడున్నాం అన్నది ప్రశ్నే కాదండి. దేవుని యొక్క సన్నిధిని మనం అంటు కట్టబడి ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న. నువ్వు ఏడైనా ఉండు, వేరెవర్ యు ఆర్. అడవుల్లో ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండాలంటే ప్రభు యొక్క చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుడే గనక మన జీవితంలో లేకపోతే అది ఎంత పెద్ద ఫేమస్ ప్లేస్ అయినా కానీ, ఎంత ప్రశాంతతనిచ్చే ప్లేస్ అని ప్రపంచంలో ఇంటర్నెట్లో ఉన్నా కానీ, మనకు మాత్రం ప్రశాంతత ఉంటుంది ప్రియులారా. అదే మనం చేపల దగ్గర, చేపల మార్కెట్లో ఉన్న చాలా డిస్టర్బెన్స్ ప్లేస్లో ఉన్నా కానీ, హృదయం నెమ్మదిగా ఉంటే, మరొక మాటలు చెప్పాలంటే దేవుడు మన పక్షాన ఉంటే, ఎంత గందరగోళమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా మనం ముందుకెళ్ళగలం. ఎప్పుడంటే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో మనం నెరవేరుస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు. అట్లా కాకుండా మనం సౌలు గారిలా ఉన్నామంటే గనక రాజ్య సింహాసనం మీద ఉన్నా కానీ, రాజు పరిస్థితుల్లో ఉన్నా కానీ, గొప్పగా ఉన్నా కానీ ఉపయోగం ఏమీ లేదు. కనుక భరించలేని శ్రమలని చెప్పేసి లేనిపోని మాటలు చెప్పకండి. మనం భరించగలిగినంతకంటే దేవుడు మన జీవితంలో ఎక్కువగా రానివ్వరు. వచ్చిన సమస్యలు కూడా ఏమంటారు, అందుకే ఒక మార్గాన్ని చూపిస్తా అంటున్నారు. దావీదు గారికి ఒక మార్గాన్ని చూపించారు లేదా? మీరు సమూయేలు గ్రంథం చదివితే మీకు అర్థమైపోద్దండి. దావీదు గారి జీవితంలో దేవుడు ఎంత తోడుగా ఉన్నారు, దావీదు గారిని ఎంత ఉన్నతంగా ఉంచారు, దావీదు గారి పట్ల ఆయన ప్రణాళిక ఎలా నెరవేర్చుకున్నారు. ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలండి. ప్రభు చిత్తమైతే దావీదు గారి జీవితం గురించి ఎప్పుడైనా మరి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సలహా తీసుకుందామండి. నెక్స్ట్ సెషన్స్ని సిస్టర్స్ నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన.